తెలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో నాకు తెలియదు. ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. మన భూమి పుట్టక ముందు కలియుగం పుట్టినప్పుడు ఉండొచ్చు ఆయన. ఇక్కడ కలియుగ దేవుడు కాబట్టి ఆ కలియుగ దేవుడు ఎన్ని సంవత్సరాలు, ఈ కలియుగ దేవుని సన్నిధిలో ఈ రోజు వరకు జరగని ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందంటే ఇమాజిన్. కరెక్ట్. బోర్డు ఏర్పడ్డ 80 సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదంట. యు ఇమాజిన్. అంటే అర్థం ఏంటి అంటే ఈ ఈ ఈ ఈ వెధవ ప్రభుత్వం, వెధవలు చారిత్రాత్మక తప్పిదం దేవుడితో ఆటలాడారు. ఆ దేవుడితో ఆటలాడిన కారణంగానే నిన్న ఆ సన్నిధిలో క్షమాపణ చెప్పారు అందరూ. నాయుడు బోరు మీద ఏడ్చాడంట వాళ్ళ సన్నిహితుల దగ్గర. ఐ కేమ్ టు నో, మీడియాతోనూ ఇంకొకరితోనూ. అవునా సార్? హీ క్రైడ్. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర జరగటం చాలా దుష్పరిణామం. ఇది మా ప్రభుత్వం ఎలా భవిష్యత్తులో ఉంటుందో భయం వేస్తుంది. ఎందుకంటే వేరే చోట జరిగినా దీన్ని క్షమించవచ్చు. పరమ పవిత్రమైనటువంటి సన్నిధిలో ఇలాంటి దురదృష్టం జరిగితే ఇట్ ఈస్ గివింగ్ వెరీ బ్యాడ్ సిగ్నల్. ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో, కూటమి ప్రభుత్వం మీద ఇంత, ఎందుకంటే హీఈస్ రిపెంటింగ్. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు సార్, ఇప్పుడు మీరంత పెద్దోళ్ళైనా నేనంత పెద్దోళ్ళైనా సార్, మనకంటూ ఆత్మసాక్షి ఒకటి ఉంటుంది కదా. ఆత్మసాక్షి ఉంటుంది, దేవుడు బిలీవ్ ఉంటుందిగా, ఆ పాప భీతి ఉంటుంది కదా. అందులో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయనకి జరిగినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ నుంచి ఆయనకు ప్రాణభిక్ష పెట్టినాడు ఆయన. కరెక్ట్. ఆ అలిపిరి సంఘటనలో నుంచి అలాంటి వ్యక్తి సన్నిధిని ఆయన అంత అవహేళనగా మాట్లాడుతూ కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఖచ్చితంగా నేను అనుకుంటాను, కూటమి ప్రభుత్వానికి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు. బహుశా ఈ 5 సంవత్సరాల్లోనో 4 సంవత్సరాల్లోనూ ఈ కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు అనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి అభిప్రాయం. అది ఎలా కూలిపోతుంది, ఏ విధంగా కూలిపోతుందో నాకు తెలియదు, కానీ చేసిన తప్పుకు మాత్రం చాలా పెద్ద శిక్ష పడబోతుంది. నేను కూడా విన్నాను. ఇన్ఫాక్ట్ ఈవెన్ లడ్డు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇష్యూ అంతా బయటకు వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించిన నాయకులకు మీరు ఎవరు దీని గురించి మాట్లాడొద్దు అని చెప్పేశారు. ఇనిషియల్గా ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎత్తుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ విషయంలో ఎవరు మాట్లాడొద్దని పార్టీ నాయకులకి ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు అనే మాట డెఫినెట్ గా బహుశా నిజమై ఉండొచ్చు. అంతగా ఆయన లేదు, ఎందుకంటే ది ఇన్సిడెంట్ ఈజ్ ఇండికేటింగ్ దేర్ ఫ్యూచర్. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి దీన్ని ఇన్సిడెంట్ గా తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం మీద చాలా సీరియస్ గా ఎలిగేషన్ చేస్తున్నారు ఆయన. రేపొద్దున ఈ గవర్నమెంట్ కోరిలేషన్ గవర్నమెంట్ ఉంటుందో లేదో కూడా చెప్పలేము. ఐఎమ్ గోయింగ్ టు అన్ ఎక్స్టెంట్, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పాపకొచ్చి మింగుడు పడకపోవచ్చేమో. ఈ విధమైనటువంటి హిందూ ధర్మం మీద అటాక్ తోటే చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి పదవి నుంచి దింపబోతున్నారు. ఓహో, చంద్రబాబు నాయుడు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనే పనిచేస్తున్నాడని చెప్పను, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్. భారతీయ జనతా పార్టీ దే ఆర్ యూటిలైజింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ త్రూ పవన్ కళ్యాణ్. రేపు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలంటే ఇలాంటి ఇన్సిడెంట్ వాళ్ళకి చాలా అవసరం. ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ ని మీరు మెయింటైన్ చేయటం లేదు. లా అండ్ ఆర్డర్ లేని కారణంగా ఆడపిల్లలు బలి అవుతున్నారు. నెంబర్ 1, 10% ఫిల్ అయిపోయింది. నెంబర్ 2, సనాతన ధర్మం మీద అటాక్ జరుగుతుంది. ఇదిగో తిరుమలలో 6 చనిపోయినారు, నో యాక్షన్, మీరు ఏ విధంగానూ చేయటం లేదు. నెంబర్ 2 అయిపోతుంది. ఓ పక్క నుంచి ఆర్కే గారు దాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నువ్వు దిగిపో, నారా లోకేష్ కి ముఖ్యమంత్రి పదవి నువ్వు ఇమ్మీడియట్ గా నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రేపొద్దున 2029లో మీ వయసు అయిపోతుంది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి అవడం చాలా కష్టం అని. ఏ మూమెంట్ లో అయినా సరే నారా లోకేష్ ను ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే దట్ ఈస్ ద లాస్ట్ డేస్ ఆఫ్ టీడీపీ అని మీరు అర్థం చేసుకోండి.